హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి. అందులో 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేయండి. 2 టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి తీగ పాకం రానివ్వండి. మీడియం టు హై ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేస్తూ తీగ పాకం రానివ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. తీగపాకం వచ్చిన తర్వాత తురుముకున్న కొబ్బరి 2 కప్పులు వేయండి. ఒక కప్పు బెల్లం తీసుకుంటే 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకోవాలన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేస్తూ ఉడికించండి. ఇందులో యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా మిక్స్ చేయండి. రెండు నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వండి లో ఫ్లేమ్ మీద. పాకం కాస్త ముదిరిన కొబ్బరి వేశాక మరీ ఎక్కువసేపు వండినా రుచి చాలా బాగున్నప్పటికీ గట్టిగా వస్తాయి కొబ్బరుండలు అని గమనించండి. సాఫ్ట్గా ఉండాలంటే ఓ తీగపాకం వచ్చి రాగానే కొబ్బరి వేసేయాలి. ఇప్పుడు కొద్దిగా చేతిలోకి తీసుకుని బాల్లా చేస్తే రౌండ్ షేప్ వచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని నిమ్మకాయ సైజ్ అంత బాల్స్లా చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకోండి. పాకం కాస్త ముదిరిన కొబ్బరి వేశాక మరీ ఎక్కువసేపు వండినా రుచి చాలా బాగున్నప్పటికీ గట్టిగా వస్తాయి కొబ్బరుండలు అని గమనించండి. సాఫ్ట్గా ఉండాలంటే ఓ తీగపాకం వచ్చి రాగానే కొబ్బరి వేసేయాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసుకుని కొబ్బరి ఉండలు తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.